పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం, పరవాడ మండలాల ప్రజలకు త్వరలో గోదావరి జలాలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. సబ్బవరం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్టీపీసీ, సీఎస్ఆర్ నిధులు 150 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రతిపాదించామని చెప్పారు. పెందుర్తి నియోజకవర్గంలో వచ్చిన శాంక్షన్ మీద కూడా మీకు అవగాహన ఉంది. గర్వంగా 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. సంవత్సరం 8 నెలల కాలంలో మనం సాధించిన గొప్ప విజయాలు, సంక్షేమంలో సూపర్ 6లో 4-5 పథకాలు మనం ప్రారంభించుకోవడంతో పాటు క్వాలిటీగా డెలివరీ చేయటం కానీ, అంటే పెన్షన్ల విషయమే పెంచిన పెన్షన్లే కాకుండా 3,000 4,000 చేయటం, 3,000 వికలాంగులకు 6,000 చేయటం, బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి 10,000 15,000 2 కేటగిరీలో చేయటమే కాకుండా ఏ రోజు కూడా ఫస్ట్ తారీఖు దాటకుండా, ఫస్ట్ తారీఖు నాలుడే వస్తే 30వ నెలాఖరు రోజు 30 31 వస్తే ఆ రోజున ఇచ్చే విధంగా ఉదయం 6 గంటకల్లా వెళ్ళి తలుపు తట్టి మరీ పెన్షన్ ఇస్తున్నాం. ఆ విధానం కానీ, మహిళా శక్తి ఫ్రీ బస్సు కానీ, పిల్లల చదువు కోసం తల్లుల అకౌంట్లో గతంలో ఒక బిడ్డగా ఇచ్చింది, మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వటం దగ్గర నుంచి రైతుకి వారి అకౌంట్ లో డబ్బులు వేయటం 2 విడతలుగా 7,000 14,000 వేసాం. ఇంక వచ్చే నెలలో మిగతా 6,000 కూడా 20,000 ఇస్తానన్న మాట నిలుపుకోవడంలో కానీ, ఇలా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. మరి దాంతో పాటు దీర్ఘకాలికంగా ఉండిపోయిన R&D రోడ్లు కానీ, పంచాయతీ రాజ్ రోడ్లు కానీ, గ్రామాల్లో అయితే NRGS నుంచి చేసిన రోడ్లు మీకు తెలుసు. కొత్తగా వచ్చిన సంఖ్య ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేస్తా. ఎందుకంటే నిరంతరం అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ముందుకెళ్తా ఉన్నా. తప్పకుండా ఓటేసి భారీ మెజార్టీ ఇచ్చిన ఈ ప్రజలను మన్ననలు పొందే విధంగా మేము కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. మా కాల పరిమితి పూర్తయ్యేసరికి ఎక్కడ ఏ ఒక్క వర్క్ మిగిలిపోయింది అనుకుంటే చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ అభివృద్ధి సంక్షేమం కోసం గత నెల రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడి కూడా అనేక సమస్యల మీద, పొల్యూషన్ మీద కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ, అంగన్వాడీలు గతంలో ఆ ప్రభుత్వం వాళ్ళని హింసించింది, కొన్ని చట్టాలు తెచ్చి వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ పదోన్నతి కోసం, వాళ్ళ జీతాలు పెంచడం కోసం కార్యక్రమాలు చేస్తే సచివాలయ సిబ్బందితో తాళాలు పగలు పట్టించి వాళ్ళ విధులు నిర్వర్తించిన కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఎత్తారు. ఇవన్నీ కూడా ఆ ఉద్యోగస్తులకు కానీ, అలాంటి ఉద్యోగస్తులకు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండాలనేది కూడా మాట్లాడా. అలాగే పంచాయతీరాజ్ మంత్రి ఏం చేశారు, ఆయన వల్ల ఈ సంవత్సరాల కాలంలో జరిగిన మేలు ఏంటి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి అంటే, ఈ ఎన్డీఏ కూటమి వచ్చింది తప్ప ఈ రాష్ట్రానికి ఏం చేసింది, జిల్లాకి ఏం చేసింది, మన ప్రాంతానికి ఏం చేసింది అనేది కూలంకుషంగా ఈ అసెంబ్లీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందనే దాంట్లో మాకేమాత్రం అనుమానం లేదు. అవన్నీ మీతో పంచుకోవాలన్నది ఒక ఎజెండా. అవే ఇవన్నీ మీకు వివరించడం జరిగింది. ధన్యవాదాలు. కట్ చేస్తే రెండో అంశంగా